కాటేరమ్మ కొడుకుల జాతర. ఒక సామ్రాజ్యాన్ని గెలవడానికి సైన్యం కావాలి, కానీ ఒక యుద్ధాన్ని ఏకపక్షం చేయడానికి ఇద్దరు మొనగాళ్ళు చాలు. ఒకడు పంజాబ్ గడ్డపై పుట్టిన నిప్పు కణిక, ఇంకొకడు జార్ఖండ్ గనిలో దొరికిన వజ్రం. ఈ ఇద్దరు కలిశారు మన ఆరెంజ్ జెండా కింద. ఇది కేవలం టీం కాదు, ప్రత్యర్థి బౌలర్లకు రాసిన మరణ శాసనం. ప్రపంచ కప్ విజేత భయం అంటే తెలియని బ్యాటర్ ట్రావిస్ హెడ్, ఇటు పక్కన మన కాటేరమ్మ మొదటి కొడుకు అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరూ ఓపెనింగ్కి దిగారంటే ఫస్ట్ ఓవర్ నుంచే రన్ రేట్ పరుగులు పెట్టాల్సిందే. బంతి ఎక్కడ పడినా సరే అది స్టేడియం బయట ల్యాండ్ అవ్వాల్సిందే. ఇక వస్తున్నాడు అందరూ ఎదురు చూస్తున్న ఆ రెండో కొడుకు ఇషాన్ కిషన్. ఇతని ప్రతాపం చూసారా? రీసెంట్గా పాకిస్తాన్ని చీల్చి చెండాడిన తీరు చూస్తుంటే రక్తం మరుగుతుంది. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు. T20 ప్రపంచ కప్లో ధోని రికార్డునే తిరగరాసి ఇప్పుడు ఆరెంజ్ జెర్సీలో సింహంలా గర్జిస్తున్నాడు. ఇషాన్ బ్యాటింగ్ చూస్తుంటే స్టేడియం అంతా జాతరలా మారిపోవాల్సిందే. టాప్ ఆర్డర్ నరకం చూపిస్తే మిగిలిన ప్రాణాలను తీయడానికి వస్తాడు క్లాసెన్. ఇతను బ్యాట్ నుంచి వచ్చే శబ్దానికి ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోవాల్సిందే. స్పిన్ అయినా పేస్ అయినా క్లాసెన్ ముందు ఏదైనా సరే గాల్లోకి తేలాల్సిందే. ఈ నలుగురు కలిసి మైదానంలో దిగితే అది మ్యాచ్ కాదు, అది కాటేరమ్మ కొడుకుల జాతర. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. ఈసారి కొట్టే దెబ్బకు సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినబడాలి. దెబ్బ అదుర్స్ కాదు, అరాచకం. ఏమంటారు SRH ఆర్మీ?